రైట్గా మొత్తంగా మింగేసే కుట్ర కేవలం 400 ఎకరాలని తీసుకోవడం కాదు, ఏకంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఆ ఉనికికే రాష్ట్ర ప్రభుత్వం ఎసరు పెడుతోంది. ఏకంగా అక్కడ ఎకో పార్క్ పేరుతో ఆ హెచ్సియుని ఇప్పుడు మన ఫ్యూచర్ సిటీ అంటున్నారు కదా, సో అక్కడికి తరలించే ప్రయత్నం జరుగుతోంది అనేది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వ అనుకూల మీడియాలో వచ్చినటువంటి వార్తలతోటి మరింత బలం చేకూరుతోంది. ఏకంగా యూనివర్సిటీకే ఎసరు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వానికి. ప్రస్తుతం మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి గారు. నమస్తే అండి. రాకేష్ రెడ్డి గారు. సో రాకేష్ రెడ్డి గారు, మనం జింకలున్నాయి అక్కడ, గుంటనక్కలున్నాయి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యల దగ్గర నుంచి, సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్ దగ్గర నుంచి ఇవాళ జరుగుతున్న డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా ఏం చెప్పినాయి? ఇంత విధ్వంసం, ఇంత వనమేధం, ఇవంతా కూడా ఏమనిపిస్తోంది? గుంటనక్కలు ఎవరు అనేది తేలిపోయింది ఇప్పుడు. అది ప్రజా కోర్టులో కానీ లేదా న్యాయ కోర్టులో కానీ స్పష్టమైపోయింది కదా. అవును. నిన్న కోర్టు, సుప్రీంకోర్టు, హైకోర్టు సంబంధించినటువంటి రిజిస్ట్రార్ని వెళ్ళి అక్కడ పరిస్థితిని గమనించి దాని మీద ఒక రిపోర్ట్ ఇవ్వమంటే ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు మొట్టకాయలేసింది. అది న్యాయస్థానం. ప్రజాకోర్టులో స్వయంగా వాళ్ళ ఎంపీలు, వాళ్ళ సీనియర్ నాయకులు అక్కడ జింక లెక్కలున్నాయి, అక్కడ నెమల్ లెక్కలు ఎక్కడున్నాయని మాట్లాడితే ఈరోజు అవే జింకలు హెచ్సియు క్యాంపస్లో తిరుగుతుంటే అక్కడ కుక్కలు వెంబడబడుతూ ఉంటే ఆ దృశ్యాలు కూడా ఈరోజు బయటకు వచ్చినాయి. అవును, చనిపోయింది ఆ జింక. ఇవాళ జింక చనిపోయింది. కాబట్టి ఇప్పుడు వాస్తవం ఏందో తేలిపోయింది కదా. కాబట్టి ఈ రాష్ట్రంలో గుంటనక్కలు ఎవరో తేలిపోయింది. ఈ నక్క జిత్తులుగా పనిచేయవు. దేశ భవిష్యత్తును నిర్మాణం చేసేటివి విశ్వవిద్యాలయాలు. ఎంతోమంది మేధావులను ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి దిశను నిర్దేశించేటువంటి బుద్ధిజీవులను తయారు చేసేటువంటి సంస్కార కేంద్రాలు విశ్వవిద్యాలయాలు. కానీ ఈయన భూదాహం తీరక, ఎందుకంటే హైడ్రా నుండి మొదలు పెడితే మూసి, లగచెర్ల, ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ, దాని తర్వాత ఇప్పుడు హెచ్సియు, ఈ భూదాహం ఇంకా తీరక ఏకంగా విశ్వవిద్యాలయాన్ని అమ్ముకోవాలనుకున్నారు ముఖ్యమంత్రి గారు. ప్రజా అవసరాల కోసము గతంలో ప్రభుత్వాలు కానీ, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ కొన్ని ప్రభుత్వ భూములు అమ్ముకున్నాయి. వాస్తవం అది. ఇక్కడ గతంలో తెలుగుదేశం కానీ, కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ ఈ ప్రభుత్వాలు కొన్ని భూములు అమ్ముకున్నారు. కానీ విశ్వవిద్యాలయాలను అమ్ముకున్నటువంటి ప్రభుత్వం కేవలం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే. ఇంత జరుగుతుంటే అక్కడ స్వయంగా 140 కోట్ల భారతీయులకు ప్రతీక అయినటువంటి మన జాతీయ పక్షిని బుల్డోజర్ చక్రాల కింద వేసి నలుపుతూ ఉంటే, హత్య చేస్తూ ఉంటే, దేశానికి ప్రధానమంత్రి కావాలని 25 ఏళ్ళ నుంచి కలగంటున్నటువంటి మన రాహుల్ గాంధీ గారు మాత్రం ఆయన అసలు ఒక్క మాట కూడా మాట్లాడు. ఎంత దుర్మార్గం ఇది! ఇప్పటికే దేశమంతా అసలు దేశభక్తి ఉందా అని చర్చ జరుగుతుంది. ఎందుకంటే అనేక అంశాల్లో అసలు ఆయన ప్రస్తావన ఉండదు, లేదా ఉంటే అది దేశానికి వ్యతిరేకంగా ఉంటుంది. బట్ చేతిలో రాజ్యాంగం ఉంటుంది కదా రాహుల్ గాంధీకి. ఎప్పుడు రాజ్యాంగం పట్టుకుని ఆయన ఎక్కడ ఏ మీటింగ్ వచ్చినా, ఏ రాష్ట్రానికి పోయినా అంబేద్కర్ తర్వాత మళ్ళీ నేనే అంబేద్కర్ అనే విధంగా ఆయన మొత్తం దేశమంతా ఊరేగుతాడు రాజ్యాంగం పట్టుకొని. ఒకవైపు ఆయన రాజ్యాంగం పట్టుకొని ఊరేగుతాడు, ఇక్కడ ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ ఉంటాడు. అయినా కూడా కిక్కు అన్నాడు మళ్ళా రాహుల్ గాంధీ గారు. ఆయన మాట్లాడరు. మరి ఎందుకు మాట్లాడరు మాకైతే అర్థం కావడం. నిన్న మొన్న వాట్సాప్లలో మెసేజెస్ వస్తున్నాయి, ఇక్కడి మూటలు పోతున్నాయి, ఇక్కడ ఏమైనా మాట్లాడితే మళ్ళీ ఆ మూటలకు బ్రేక్ పడుతుంది, మరి కాంగ్రెస్ పార్టీ ఎట్లా నడవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు వాటికి సమాధానాలు ఇస్తున్నటువంటి వాటిని కూడా మనం ఈ టీవీలలో, ఆ కామెంట్స్లలో కూడా మనం చూస్తున్నాం. అంటే ఎంత నిర్లజ్జగా, సిగ్గుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ, ఒక జాతీయ పార్టీ అని చెప్పుకునేటువంటి పార్టీ, 125 ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి ఒక పార్టీ, ఇదా అండి ఇవాళ ఎకో పార్క్, పెద్ద ఎకో పార్క్ తీసుకురాబోతున్నారు. వేరే ఖండాల్లో, దేశాల్లో ఉన్నటువంటి భారీ ఎకో పార్క్ తీసుకురాబోతున్నారు. ఏకంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఇప్పుడు తీసుకొస్తున్న ఫ్యూచర్ సిటీలో అక్కడ భూములు కేటాయిస్తారు అనేటువంటి వార్త కూడా ఇవాళ చాలా తీవ్ర చర్చనీయాంశమైంది. అది పులిని చూసి అంటే ఏకంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఎసరు పెడుతున్నారు అనేది రెండు కోణాల్లో చూడాలి. ఒకటి, పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టున్నది వీళ్ళ వ్యవహారం. ఎందుకంటే నిన్న కేటీఆర్ గారు ఏం చెప్పారు, ఈ 400 ఎకరాల్లో మేము అద్భుతమైనటువంటి ఈకో పార్కును నిర్మాణం చేస్తాం, హైదరాబాద్కు ఒక లంగ్ స్పేస్గా ప్రపంచం అబ్బురపడే విధంగా దీన్ని తీర్చిదిద్దుతామని వారు చెప్పారు. అయితే మరి వారు చెప్పారు కదా, ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ అనేది చాలా పెద్ద ప్రాంతం, 1 కోటికి పైగా ఇక్కడ జనాభా నివసిస్తున్నది.
కేటీఆర్ గారు అసలే హైదరాబాద్లో ఒక క్రేజ్ ఉన్నటువంటి ఒక నాయకుడు, మళ్ళీ వీళ్ళు ఎకో పార్క్ చేస్తామంటే మనమంతా నష్టపోతాం. ఇప్పటికే ఎంత బదనంగా ఉన్నో అంత బదనం అయిపోయింది ఈ హెచ్సియు ఈ లొల్లి చేయబట్టి. అవును. కాబట్టి మళ్ళీ కేటీఆర్ గారు అది మాట్లాడినాక మనం అది మాట్లాడకపోతే నష్టం జరుగుతుంది అనే ఉద్దేశంతో మేము కూడా అక్కడ ఏర్పాటు చేస్తాం ఈకో పార్క్ అని మాట్లాడుతున్నారా, లేదా అసలు మొత్తం ఈ 2000 ఎకరాల భూమిని మొత్తం కబలించేసి ఈ హెచ్సియుని ఎక్కడికైనా తరలిచ్చి ఈ 2000 ఎకరాల భూమిని ఇష్టారాజ్యంగా వాళ్ళు ఏమైనా చేయాలనుకుంటారా అనేది అది చూడాలి. అంటే ఇప్పుడిప్పుడే వార్తలు వస్తున్నాయి కాబట్టి అది ఏది వాస్తవము అనేది మనకు ఇంకా కొన్ని రోజుల్లో స్పష్టమైపోతుంది. కానీ ఒక్కటి మాత్రం వాస్తవం అండి, ఆయన నీకు జీడిగింజ అంటే జీడిగింజ శాస్త్రము, జీడిగింజ నీకు సిగ్గు లేదా అంటే నేను నల్లగా ఉన్నా కదా నాకేం సిగ్గు అన్న చందంగా ఆయన స్వయంగా ముఖ్యమంత్రి కూర్చులో కూర్చొని నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ అని చెప్పాం. ఆయన ముఖ్యమంత్రి చైర్ ఎక్కిన మొదటి రోజు నుంచి అదే చెప్తున్నాడు. మళ్ళీ ఆయన చేష్టలన్నీ అట్లనే ఉన్నాయి. హైడ్రా భూములు గుంజుకున్నాడు, మూసి భూములు లాక్కున్నాడు, ఫ్యూచర్ సిటీ లగ్చర్ల భూమిపుత్రుల యొక్క భూములను కబ్జా చేసుడు, ఇప్పుడు ఏకంగా విశ్వవిద్యాలయ భూములను అమ్ముకున్నాడు. ఇది చూస్తూ ఉంటే అసలు ఆయన వచ్చిందే ఈ భూముల గురించి వచ్చిండా, ఆయన అసలు ఎన్నికైందే ఈ భూముల గురించా, ఆయన ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కాలనుకునేది ఈ భూముల గురించి అనే చర్చ కూడా జరుగుతూ ఉంది. పెద్ద ఎకో పార్క్ తీసుకురాబోతుంది ప్రభుత్వం అనేది వాళ్ళు ఏదైతే లీకులు వస్తున్నాయో అంటే వెంటనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పుడు ఎకో పార్క్ ఏర్పాటు చేయాలంటే ఇంకా ఉన్న చెట్లకు తోడు ఇంకా మరిన్ని చెట్లు పెట్టాలి, లేకపోతే ఉన్న అడవిని కాపాడాలి. కానీ వాళ్ళ వందలాది ఎకరాలని మొత్తం చదును చేసి మొత్తం చెట్లని నరికేస్తూ ఎకో పార్క్ అనడం ఏంటి అన్నటువంటి ఒక విస్మయం కూడా వ్యక్తమవుతుంది. రేవంత్ రెడ్డి గారి పేరు రివర్స్ రెడ్డిగా మారిస్తే బాగుంటుంది, ఇది నా సూచన. ఇది ఎందుకంటే ఆయన ఏం చెప్తారో ఎగ్జాక్ట్లీ మళ్ళీ దానికి వ్యతిరేకంగా ఇంకో మాట చెప్తారు. ఒక సందర్భంలో ఒకటి చెప్తే ఇంకో సందర్భంలో ఎగ్జాక్ట్లీ దానికి ఆపోజిట్గా చెప్తారు, లేకపోతే దానికి ఆపోజిట్గా ఏదైనా చర్య చేపడతాడు. మొదటి నుండి అదే కదా అండి, మొదటి నుండి మొన్నటి దాకా ఏమన్నాడు హైడ్రా అప్పుడు, చెరువులను కాపాడొద్దా, ప్రకృతిని కాపాడొద్దా, ప్రకృతిని కాపాడితే ఆ ప్రకృతి మనల్ని కాపాడుతుంది, హైదరాబాద్లో ఉన్నటువంటి జలాశయాలన్నీ కబ్జాకు గురవుతున్నాయి, నేను కబ్జా కోర్ల నుండి ఈ భూమిని రక్షించాలనుకుంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అడ్డుపడుతున్నారు అని చెప్పేసి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీని నిందించడం. మరి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఏకంగా ఒక లంగ్ స్పేస్గా ఉన్నటువంటి మొత్తం ఆ 400 ఎకరాల భూమిలో వందల వృక్షాలను, కొన్ని వందల సంవత్సరాల నుంచి వెళ్ళి పెరిగినటువంటి వృక్షాలన్నింటినీ కూడా నిలమట్టం చేసేటువంటి ఒక ప్రయత్నం చేసినావు కదా. సుమారుగా 700 ప్లాంట్ స్పీసీస్ ఉన్నాయి, 220 యానిమల్ స్పీసీస్ ఉన్నాయి, దాంట్లో అనేక రకాల పక్షులు ఉన్నాయి, జింకలు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి, రకరకాల పక్షులు ఉన్నాయి. వాటిని అన్నిటినీ నీలమట్టం చేసి వాటికి నిలవు లేకుండా వాటికి తావు లేకుండా చేసి ఇప్పుడు నేను ఈకో పార్కు అంటే ఇదేందండి నాకు అర్థం కాదు. ఇది ఎట్టున్నది 1000 ఎలుకలు మింగినటువంటి పిల్లి తీర్థానికి పోయినట్టున్నది, అంతే కదా. అవును. బట్ ఇది ఎవ్వరు కూడా నమ్మరండి. ఈ వాంట్స్ టు డూ రియల్ ఎస్టేట్, దాంట్లో భాగమే ఇది. ఇంకా వేరే రకంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మంచి లంగ్ స్పేస్ అది హైదరాబాద్. నాకు తెలిసి కూడా చాలా మంది ఆ ఏరియాకి వెళ్ళగానే కార్లలో గ్లాసులు కింద దించుకొని మరీ వెళ్తుంటారు అక్కడ, అంటే ఆ ఎయిర్ రావడం కోసం. సో అటువంటి ఒక మహత్తరమైనటువంటి ప్లేస్ అది వాస్తవానికి. అనే మీరు చెప్పినట్టుగా వందలాది రకాల చెట్లు ఉన్నాయి, 10 రకాల జీవరాశులు, అవన్నీ కూడా ఒక ఆలవాలంగా ఉంది అది. సో అటువంటి దానిపైన కన్నేయడం. అండ్ ఇంకొక విషయం మనం అర్థం చేసుకోవాలి, హెచ్సియు ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ వెరీ ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ఆ మధ్యకాలంలో కొన్ని సంవత్సరాల క్రితము యూనివర్సిటీస్ అన్నిటినీ ర్యాంకింగ్ చేస్తే వేరియస్ క్రైటీరియా ఆధారంగా హెచ్సియుకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, నెంబర్ 1 ఇన్స్టిట్యూషన్ ఇన్ ద హోల్ కంట్రీ. కొన్ని సందర్భాల్లో ఐఐటీస్ని బీట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అలాంటి యూనివర్సిటీని తెలంగాణ తొలిదశ ఉద్యమంలో భాగంగా ఆ రోజు 369 మంది ఆ రోజు ఫైరింగ్కి బలి అయితే దాంట్లో కంపన్సేటరీగా 6 సూత్రాల్లో భాగంగా రెండవ సూత్రం ద్వారా మనకు ఈ యూనివర్సిటీ వచ్చింది. దానికి 2300 ఎకరాల భూమి వచ్చింది, స్వయంగా వాళ్ళ పార్టీ ప్రభుత్వమే కేటాయించింది. అవునుగా. కేటాయిస్తే నువ్వు ఎట్లా అంటే 369 మంది బలిదానానికి ఒక చిహ్నంగా ఉన్నదండి. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఇట్స్ జస్ట్ నాట్ ఎ యూనివర్సిటీ, ఇట్ ఈస్ ఎన్ ఐకానిక్ ఇన్స్టిట్యూషన్. ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఎ
సింబల్ ఆఫ్ తెలంగాణ ఫస్ట్ మూమెంట్. అలాంటి దాన్ని నేను మొత్తం కబలించేస్తా, దాన్ని చెక్కు చెదిరేలా చేస్తా అంటే విద్యార్థులు ఊకుంటారా అండి? స్టూడెంట్స్ పవర్ ఈజ్ నేషన్స్ పవర్. ఈరోజు చూపెట్టింది అది. విద్యార్థుల శక్తి ఏందో చూపెట్టిండు. విద్యార్థులతో పెట్టుకున్నటువంటి వాడు ఎవడు బాగుపడలే దేశంలో, ఏ నాయకుడు బాగుపడలే, ఏ పార్టీ బాగుపడలే. అది రుజువైంది కదా ఈరోజు. ఇన్ని రోజులు రేవంత్ రెడ్డి గారి అసలు స్వరూపం ఏంటో మన తెలంగాణ ప్రజలకే తెలుసు. ఇప్పుడు ఇది నేషనల్ యూనివర్సిటీ. స్టూడెంట్స్ ఫ్రమ్ అక్రాస్ ద కంట్రీ, నలుమూలల నుంచి వచ్చి అక్కడ చదువుకుంటున్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఈరోజు ఏం తెలిసింది? రేవంత్ రెడ్డి గారు అంటే ఏందో తెలిసిపోయింది, కాంగ్రెస్ పార్టీ అంటే ఏందో తెలిసిపోయింది, కాంగ్రెస్ గవర్నమెంట్స్ ఏం చేస్తే తెలిసిపోయింది. నార్త్లో ఒక ప్రభుత్వం ఏమో మీరు గంజాయి పెట్టుకోండి, గంజాయి అమ్ముకోండి, రాష్ట్రం సర్వనాశనం చేయండి అని వాళ్ళు పిలుపునిస్తారు. కింద ఒక రాష్ట్రం ఏమో కాంగ్రెస్ రాష్ట్రము విశ్వవిద్యాలయాలు నమ్ముకోండి, విద్యాలయాలు మూతేయండి, మొత్తం రియల్ ఎస్టేట్ చేసుకోండి అని చెప్పేసి వీళ్ళు నినాదం ఇస్తారు. కాంగ్రెస్ పార్టీ అసలు నైజం ఏందో ఈరోజు యావత్ భారతదేశం చూసింది. మొన్న కేటీఆర్ గారు ప్రెస్ మీట్లో కూడా ఒక విషయం చెప్పారు. అంటే ఇప్పుడు ఫైట్ చేస్తుంది తెలంగాణ కోసం, హైదరాబాద్ కోసం తెలంగాణ విద్యార్థులే కాదు, దేశం అంటే వాళ్ళ పాపం నిజంగా సంబంధం లేదు, మొత్తం పోరాటం చేసి అంటే కొంతకాలం ఇప్పుడు చదువుకుంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళ పనులలో వాళ్ళు ఎక్కడెక్కడో సెటిల్ అయిపోతారు కావచ్చు. కానీ వాళ్ళకున్న పట్టింపు, వాళ్ళు మా హైదరాబాద్ భూములు, మా యూనివర్సిటీ భూములు అంటే వాళ్ళకున్నది ఆ పట్టింపు వీళ్ళకి లేదన్నటువంటి దానిపైన కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎగ్జాక్ట్లీ, దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఎ ఫైట్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణ అగేన్స్ట్ కాంగ్రెస్. ఇది కేవలం తెలంగాణ విద్యార్థులు కాంగ్రెస్ మీద చేసినటువంటి పోరాటం కాదు. భారతదేశ నలుమూలల్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా, భారతదేశం మొత్తం కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద చేసినటువంటి ఒక పోరాటంగా మనం చూడాలి. గుర్తుపెట్టుకోండి, ఇది జస్ట్ ఏదో చిన్న పోరాటం కాదండి. ఇది ప్రభుత్వ యంత్రాంగానికి ఎదురొడ్డి లాఠీ చార్జీలు చేసిండ్లు, చితకబాదిన్లు, జీవులలో తోసిపాడేసిండ్లు, మహిళలను చూడకుండా వాళ్ళ బట్టలు దింపిండ్లు, వాళ్ళకి అసలు కనీసం వాళ్ళ హాస్టల్లో పోయేటువంటి దారి కూడా లేకుండా చేసినటువంటి సందర్భంలో అనేక ఆంక్షలు విధించినా కూడా పోరాట బాట వీడలేదు. వాళ్ళు 3 జర్ల నీళ్ళు ఆయిపించింది కాంగ్రెస్ పార్టీకి. ఈరోజు రేవంత్ రెడ్డికి అసలు ముఖం లేదు మళ్ళీ ఢిల్లీ పోవాలంటే. ఏం ముఖం పెట్టుకొని పోతాడు ఈయన? ఏం చెప్తున్నాడా? ఏం సందేశం ఇస్తావు? ఆ మధ్యలో మొత్తం ఈయన ఎన్నికల మొత్తం ప్రచారాలు చేసుకున్నాడు. అయినా ఎవడు దీకలేదు అనుకోండి, అది వేరు. ఇప్పుడు నువ్వు పోతే ఎక్కడికి పోయినా నీ సంగతి ఏందో మొత్తం తెలిసిపోతుంది. కాబట్టి ఇది ఒక దుర్మార్గమైనటువంటి ఒక చర్య, ఇది సరైనటువంటిది కాదు. రాష్ట్రాన్ని నడపాలంటే కేవలం భూములు అమ్ముకొని నడపాలనుకుంటే ఏ అనామకుని తీసుకొచ్చి ముఖ్యమంత్రి కుర్చీలో పెట్టినా కూడా వాళ్ళు కూడా నడుపుతారు. అది పెద్ద లెక్క కాదు. దానికి ఇంత పెద్ద ఎన్నిక పెట్టాలి, ఇంతమంది ఓట్లు వేయాలి, ఎమ్మెల్యేలు ఎన్నుకోవాలి, వాళ్ళు వచ్చి నిన్ను ఎన్నుకోవాలన్నా. సో గతంలో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు కూడా చాలా తీవ్రంగా వైరల్ అవుతున్నాయి, ఏది భూముల అమ్మకానికి సంబంధించి. సో ఇట్నే భూములు అమ్ముకుంటూ పోతుంటే లాస్ట్కు మన శ్మశానానికి జాగా కూడా ఉండదు, ఇట్లా అమ్ముకోవద్దన్నట్టు మాట్లాడినటువంటి అదే వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలోకి రాగానే ఈ రకంగా చేస్తున్నాడు. అదే చెప్తున్నా కదండి, వారి పేరు రేవంత్ రెడ్డి కంటే రివర్స్ రెడ్డి అని పెడితే బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ రివర్స్ వ్యవహారం, రివర్స్ మాటలు. ఒక సందర్భంలో ఒకటి మాట్లాడతాడు, మళ్ళీ ఇంకో సందర్భంలో ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ మాట్లాడతాడు. అది ప్రజలు ఎట్లా అర్థం చేసుకోవాలనేది ఎవరికి అర్థం కాకుండా పోయింది ఈరోజు. కాంగ్రెస్ పార్టీ నిజానికి వాస్తవానికి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతున్నాడు. ఆయన ఎందుకు చెప్పాలి? ఎందుకంటే స్వయంగా శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్ గారు ఇద్దరు కూడా దేర్ అలమ్నై ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్. ఇదే యూనివర్సిటీలో చదువుకున్నారు వాళ్ళు. వాళ్ళకి ఏం చెప్పాలో వాళ్ళ ముఖం లేకుండా అయిపోయింది. ఇప్పుడు శ్రీధర్ బాబు గారు స్వయంగా అసెంబ్లీలో చెప్పిండు. ఏం చెప్పారు? లేదు, మేము ఇంచు భూమి కూడా మేము గుంజుకోము హెచ్సియు నుంచి అని చెప్పారు. ఇప్పుడు ఆయన కమిటీలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? పట్టి విక్రమార్ గారి కూడా అదే పరిస్థితి ఉన్నదండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు తలలు పట్టుకుంటున్నారు, కాంగ్రెస్ కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. ఈయన ఎప్పుడూ ప్రజలకు వ్యతిరేకమైనటువంటి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాడు, కాంగ్రెస్ పార్టీని ఇబ్బందుల్లో నెడతాడు. మీరు చూడండి, ఆయన కుర్చీ ఎక్కిన మొదటి నుంచి అదే కథ కదా. ఏ ఒక్క చర్య అయినా అసలు ప్రజారంజకంగా ప్రజలకు అనుకూలమైనదిగా ఏమైనా ఉందా? ఏమైనా పథకం పెడితే అది శాంపుల్ పథకం. కాంగ్రెస్ స్కీమ్ ఈజ్ ఏ శాంపుల్ స్కీమ్. నువ్వు ఏదైనా వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ బోనస్ ఇచ్చింది అనుకోండి, ఏదో శాంపుల్ ఇస్తారు. ఆ రైతు కూలీలకు 12,000 ఇచ్చింది అనుకోండి, ఏదో 50,000 మందికి ఇస్తారు. అంతే. అంతే.
ఇప్పుడు అంటే పథకం ప్రారంభమైంది అనేది ఒక ఒక ఇంప్రెషన్ బయటికి పంపిస్తారు అంతే. అంతే, సో తర్వాత దానికి అది చివరి లబ్ధిదారుడు దాకా చేరుతుందా లేదా అనేది మాత్రం తర్వాత ఏమీ ఉండదు, ఏమీ ఉండదు. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళ యొక్క ఆలోచనను మార్చుకోవాలి, వాళ్ళ వైఖరిని మార్చుకోవాలా. మార్చుకోకపోతే తప్పకుండా ఇంకా భయంకరమైనటువంటి ఒక పరిస్థితులు వస్తాయి కాంగ్రెస్ పార్టీ. గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ నాయకులు ఈరోజు ఊర్లలో తిరిగే పరిస్థితి లేదండి. మొన్న ఆ మధ్యలో కేసీఆర్ గారు ఒక సభలో చెప్పారు, ఇంకొన్ని రోజులు పోతే కాంగ్రెస్ వాడు పోతే కొట్టినా కొడతారని చెప్పేసి. నిజంగా ఆ పరిస్థితులు నిర్మాణం అయిపోయినాయి. కాబట్టి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నేను సూచన చేస్తున్నా, ముఖ్యంగా నాయకులకు ఊర్లలో పోయేటప్పుడు మీరు హెల్మెట్లు పెట్టుకొని పోండి ఇక. ఎందుకంటే ఎవడే రాయేసి తీసి ఏ కోడిగుడు తీసి కొట్టినా దిక్కులేదు. ఆ పరిస్థితి అట్లుంది. ఎందుకంటే మీరు మొత్తం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, ప్రజా వ్యతిరేక చర్యలు తప్ప ఒక్కటి కూడా ప్రజలకు అనుకూలమైంది, ప్రజలకు అక్కడికి వచ్చేది ఏమీ లేదు. రైట్గా హెచ్సియు భూముల విషయంలో ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరించింది, ఒక పదుల సంఖ్యలో బుల్డోజర్లు అక్కడికి పంపించి అక్కడ విద్యార్థుల పట్ల ఎంత విధ్వంసం సృష్టించింది, తర్వాత వనం మేదానికి ఎట్లా పాల్పడింది, అక్కడ జీవజాలానికి ఎంత ఇబ్బందులు పెట్టింది అనేది కళ్ళారా చూసాం. సో అయితే ఒక జింక కూడా కుక్కల దాడిలో గాయపడి దానికి ఎక్కడ నిలువ నీడలేకపోవడంతో అది బయటికి రావడంతో అక్కడ యూనివర్సిటీలోని మరో ప్రాంతానికి రావడంతో అక్కడ కుక్కల దాడిలో ఆ జింక కూడా మృత్యువాత పడ్డటువంటి విషయం. కొన్ని జింకలు అయితే అక్కడ ఎక్కడ ఉండాలో తెలియక చెట్లు లేకపోవడంతో అక్కడ సమీప ప్రాంతాలకి వెళ్తే అక్కడ స్థానికులు వాళ్ళకి ఆ జింకలకి ఆహార సదుపాయం అందించడం, అంటే దానికి సంబంధించినటువంటి గడ్డియో అట్లా చేయడం అనేది చూస్తున్నాం. సో ఇట్లా కేవలం హైదరాబాద్ భూములపైనే కాదు, యూనివర్సిటీ భూములపైనే కాదు, ఏకంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉనికికే రాష్ట్ర ప్రభుత్వం ప్రమాదం తలపెట్టింది అన్నటువంటి అనుమానాలు చాలా బలంగా వస్తున్నాయి. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అంటున్నారు, ఆ ఫ్యూచర్ సిటీకి ఏకంగా హెచ్సిని మొత్తం అక్కడికి పంపించేస్తారు అన్నటువంటి చర్చ కూడా సాగుతోంది. దానికి కాంగ్రెస్ అనుకూల మీడియాలో వచ్చినటువంటి వార్తలు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ఎస్, అది అందరి నుంచి వస్తున్నటువంటి రియాక్షన్స్. ఎస్, రాకేష్ రెడ్డి గారు, దేశవ్యాప్తంగా క్రమక్రమంగా ప్రముఖులందరూ కూడా రియాక్ట్ అవుతున్నారు. అంటే ప్రభుత్వం పోనీ ముందు ఇంత ఊహించి ఉండదేమో కదా, అంటే ఇంత ఎఫెక్ట్ అవుద్దేమో, ఇంత రియాక్షన్స్ వస్తాయేమో, దేశవ్యాప్తంగా చాలా తీవ్రంగా చర్చకు దారితీస్తుందేమో అన్నటువంటి ఆలోచన చేయలేదంటారా ప్రభుత్వం? అంటే ఎప్పుడైనా ప్రభుత్వానికి ఒక విజన్ ఉండి, ఒక లక్ష్యం ఉండి, చిత్తశుద్ధి ఉన్నప్పుడు ఏది చేసినా కూడా సక్సెస్ అవుతుందండి. విజన్ లేదు, ఓ లక్ష్యం లేదు, చిత్తశుద్ధి అంతకంటే లేదు. కాబట్టి సహజంగా తప్పులు జరుగుతాయి. ఆ తప్పులు ఎంత ఘోరాతి ఘోరంగా జరుగుతున్నాయి అంటే ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖులంతా, ఈరోజు తుషార్ గాంధీ గారితో మొదలు పెడితే బాలీవుడ్ వాళ్ళు, క్రికెటర్సు, ఇంటలెక్చువల్స్, అనేక మంది ఈరోజు ఇదేం దుశ్చర్య అని చెప్పేసి ఈరోజు ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు తుషార్ గాంధీ గారు పెట్టినటువంటి ఈ మెసేజు ఇది మామూలుది కాదు. ఇది వారు ఏం పెట్టారు, ఇఫ్ ద కాంగ్రెస్ హైకమాండ్ కాంట్ రిప్రమాండ్ రేవంత్ రెడ్డి, దే నీడ్ టు థింక్ దేర్ స్టేటస్ ఆర్ యాజ్ హై కమాండ్. చాలా పెద్ద విషయం ఇది. అంటే ఒకవేళ మీరు రేవంత్ రెడ్డి గారిని కంట్రోల్ చేయకపోతే ఈ హైకమాండ్ అనే పదానికి అర్థం లేదు, మీరు దాని గురించి ఆలోచించాల్సిందే అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఎందుకంటే చాలా బిగ్ స్టేట్మెంట్, 2 లైన్లే కావచ్చు రియాక్ట్ అయింది, కానీ తెలంగాణ ముఖ్యమంత్రి పేరు మెన్షన్ చేశారు, హైకమాండ్ గురించి మెన్షన్ చేశారు. అంతే కదా. ఇప్పుడు మీది ఒక జాతీయ పార్టీ, మీరు జాతీయ పార్టీ అన్నప్పుడు మీరు ఒకటే విధానం ఉండాలి మీకు. అంటే రాష్ట్రంలో అయినా, దేశంలో అయినా, వివిధ రాష్ట్రాల్లో అయినా ఒకటే విధానం ఉండాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, మీ ఎన్ఎస్యుఐ, మీ స్టూడెంట్స్ యూనియన్ ఆర్గనైజేషను వాళ్ళు క్లియర్ కట్గా చెప్పారు, బహిరంగంగా చెప్పారు, బహిరంగ లేఖ విడుదల చేసిండు. ఇక్కడ జింకలు ఉన్నాయి, వివిధ జీవరాశులు ఉన్నాయి, ఇది యూనివర్సిటీ భూమి, ఇది లాక్కోవడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఎన్ఎస్యుఐ బహిరంగంగా లేఖ విడుదల చేసింది. అవును, మీ నాయకుడు, ప్రముఖ నాయకుడు కార్తీ చిదంబరం డైరెక్ట్గా ట్వీట్ చేశాడు, ఇంత దుర్మార్గమా అని చెప్పేసి. ఈరోజు గాంధీ గారి మనవడు, ఏ గాంధీ నాయకత్వంలో అయితే కాంగ్రెస్ పార్టీ దేశ స్వతంత్ర పోరాటంలో పోరాడిందో ఆ గాంధీ గారి మనవడు ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాడు. ఇంతకంటే ఏం కావాలి? నిన్న సుప్రీంకోర్టు 2 చెంపలు వాయించింది. ఆ చెంప ఈ చెంప మామూలు కాదు నిజంగా. అంటే ఇది మొదటిసారి కూడా కాదు కదా, 2 కేసుల్లో ఒకటే రోజు, ఇటు డిస్క్వాలిఫికేషన్ కేసులో, అటు హెచ్సి కేసులో 2 చెంపలు వాయించింది. ఏమన్నది, అసలు ఈ ముఖ్యమంత్రికి అప్పుడే కంటెంప్ట్ నోట్ ఇష్యూ చేస్తే బాగుండేది, మనం తప్పు చేసామా అని చెప్పేసి వాళ్ళు అంతర్బంధనం చేసుకున్నారు.
ఇంతకంటే తీవ్రమైనది ఇంకోటి ఏముంటుందండి నాకు అర్థం కాదు. ఒక ముఖ్యమంత్రికి కంటెంప్ట్ నోటీస్ ఇష్యూ చేస్తే బాగుండేది. అంటే ఏంది అంటే కోర్టు చెప్పినా విననటువంటి ఒక మొండివాడు, మొండి వేషాలు ఉన్నాయి. అప్పుడే ఇస్తే బాగుండు, తప్పు చేసినావా అంటే ఏంది అంతే కదా. అంటే అంత మొండిగా వ్యవహరించేటువంటి ముఖ్యమంత్రి అని చెప్పేసి కోర్టు ఈరోజు తప్పు పడుతుంటే ఇంకా అంతకంటే ఏముంటుంది. రైట్. హెచ్సియు భూముల విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ అవలంబించినటువంటి విధ్వంసం పట్ల చేసినటువంటి ఒక డిస్టర్బ్ పట్ల టోటల్గా అంటే జంతుజాలం ఎట్లా డిస్టర్బ్ అయింది, తర్వాత అక్కడ ఉన్నటువంటి పచ్చడి ప్రకృతి ఎట్లా నాశనం అయింది దానిపైన దేశవ్యాప్తంగా క్రమక్రమంగా అనూహ్యంగా మద్దతు పెరుగుతుంది. మనం విజువల్స్ కూడా చూస్తున్నాం. మొన్నటి వరకు అంటే ఎట్లా పచ్చదనంతో ఉంది, కానీ ఇవాళ అదే యూనివర్సిటీ భూములు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నిన్న మొన్న జరిగినటువంటి ఆ విధ్వంసం నేపథ్యంలో అక్కడ పచ్చని చెట్లన్నీ కూడా పోయి ఎట్లా మైదానంగా మారిందో మనం చూస్తున్నాం. సో అందుకే ఇవాళ దేశవ్యాప్తంగా సపోర్ట్ పెరుగుతుంది. తుషార్ గాంధీ, మహాత్మా గాంధీ మనవడు, భారతదేశ జాతిపితగా కొలవబడే మహాత్మా గాంధీ మనవడు తుషార్ గాంధీ సైతం రియాక్ట్ అయ్యారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి ఒక విధ్వంసకాండ ఇక్కడ అవలంబించింది, దేశవ్యాప్తంగా ఎట్లా అవలంబించింది అనేది కూడా చాలా స్పష్టంగా అవుతుంది. రోజు రోజుగా మరింతగా ఈ రియాక్షన్స్ ఎక్కువవుతున్నాయి, సపోర్ట్ పెరుగుతుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చేసిన విద్యార్థులు చేసినటువంటి పోరాటానికి సంబంధించి, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసం పట్ల తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే మనం ఎంత సంపాదించినా, ఎన్ని కోట్లు కాదు, వందల కోట్లు కాదు, ప్రకృతిని రాబోయే తరాలకు అందించడమే గొప్ప విషయం అనేది నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో చెప్పేవారు. సో దాని గురించి వాళ్ళందరూ గుర్తు చేసుకుంటారు. అంటే మనం రాబోయే తరాలకి కోటాను కోట్ల ఆస్తులో మరోటో ఇవ్వడం కాదు, అది దేని రూపంలో ఇవ్వాలి, ప్రకృతి రూపంలో ఇవ్వాలి, ప్రకృతిని కాపాడి రాబోయే తరాలకు అందించాలి అనేది గత ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సందర్భాల్లో చెప్పేవారు. ఒకసారి వారి మాటల్ని కూడా అందరూ గుర్తు చేసుకుంటారు. అది ప్లే చేయండి. సంపాదించి ఇచ్చిన మన పిల్లలకు భవిష్యత్ తరాలకు ఆ ధనం అనుభవించాలన్నా, వెల్త్ ఎంజాయ్ చేయాలన్నా బతకగలిగే పరిస్థితులు ఉండాలి, లివబుల్ కండిషన్ ఉండాలి. దీనికి మల్టీ ప్రాంగ్డ్ స్ట్రాటజీ కావాలి. విద్యార్థులు ఇన్వాల్వ్ చేయాలి, ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ చేయాలి, చిన్నప్పటి నుంచి ఆ జిజ్ఞాస కలిగించాలి, ఎన్జిఓలు ఇన్వాల్వ్ చేయాలి. ఆ ఎఫర్ట్ అంతా కూడా జరుగుతూ ఉంది. ఎంత ధనం మనం సంపాదించి ఇచ్చినా మన పిల్లలకు భవిష్యత్ తరాలకు ఆ ధనం అనుభవించాలన్నా, వెల్త్ ఎంజాయ్ చేయాలన్నా బతకగలిగే పరిస్థితులు ఉండాలి, లివబుల్ కండిషన్ ఉండాలి. దీనికి మల్టీ ప్రాంగ్డ్ స్ట్రాటజీ కావాలి. విద్యార్థులు ఇన్వాల్వ్ చేయాలి, ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ చేయాలి, చిన్నప్పటి నుంచి ఆ జిజ్ఞాస కలిగించాలి, ఎన్జిఓలు ఇన్వాల్వ్ చేయాలి. ఆ ఎఫర్ట్ అంతా కూడా జరుగుతూ ఉంది. సో అదే అంటే రాబోయే తరాలకి ఒక పచ్చడి ప్రకృతిని అందించాలి, సమతుల్యమైనటువంటి వాతావరణం అందించాలని వారు ముఖ్యమంత్రి గారు అప్పుడు కేసీఆర్ గారు చెప్పినటువంటి మాటల్ని అందరూ గుర్తు చేసుకున్నారు. ఎస్ రాకేష్ రెడ్డి గారు. వారు కేవలం అదొక్కటే కాదండి, వారు ఇంకో మాట కూడా చెప్పారు. మనం పుట్టినప్పుడు మనల్ని వేసేటువంటి ఉయ్యాల నుండి మొదలు పెడితే మనం చనిపోయిన తర్వాత మనం ఎక్కించేటువంటి పాడే వరకు చెట్టు అనేది మనకు ఆలంబనగా ఉంటుంది. కాబట్టి ఆ చెట్టును కాపాడాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంటుంది అని చెప్పేసి వారు చాలా సందర్భాల్లో చెప్పారు. వాస్తవం అంతే కదండి. ఇప్పుడు ప్రకృతితోని కలిసి జీవించేటువంటి దేశం మన భారతదేశం. ప్రకృతిని కొలిచేటువంటి సంస్కృతి మన తెలంగాణ సంస్కృతి. పూలతోనే దేవతను కొలిచేటువంటి, అంటే పూలతో దేవుని కొలుస్తారు, కానీ పూలనే దేవతగా కొలిచేటువంటి గొప్ప సమాజం మన తెలంగాణ సమాజం. మనం ప్రకృతితోని సహజీవనం చేస్తాం, ప్రకృతితో కలిసి జీవిస్తాం. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఆడ నెమళ్ళు ఆర్తనాదాలు చేస్తున్నాయి, మొత్తుకుంటున్నాయి, మమ్మల్ని చంపకండి, మా నివాసాన్ని కొల్లగొట్టకండి అని చెప్పేసి ఆర్తనాదాలు చేస్తుంటే కూడా కనీస దయా దాక్షిణ్యాలు లేకుండా ఈరోజు మొత్తం అడవిని ఈరోజు కొట్టివేసేటువంటి ప్రయత్నం చేస్తే ఈరోజు మూగజీవులు పాపం ఇళ్ళకి వచ్చి అక్కడ అవి రోధిస్తున్నాయి. అంటే కాంగ్రెస్ నాయకులు చాలా కర్కశమైనటువంటి నాయకులు అండి, అత్యంత పాశవికంగా వివరిస్తారు. మొదటి నుంచి అదే కథ. వాళ్ళు అది మనుషుల మీద అట్నే ఉంటుంది, ప్రకృతి మీద అట్నే ఉంటుంది. ఇదంతా మనం చూస్తున్నాము. ఇది సరైనటువంటిది కాదు. అచ్చా మీరు ఇట్లా చేస్తారా అని ప్రశ్నిస్తే మళ్ళీ ఇప్పుడు ఏం చేసిండ్రు, ఇదంతా జరిగినాక కూడా, ఇంత పెద్ద విజయాన్ని విద్యార్థులు సొంతం చేసుకున్నాక కూడా మళ్ళీ ఆంక్షలు విధిస్తున్నారు. మీరు ఎవరు మాట్లాడొద్దు, మీరు ఆడికి పోవద్దు, ఆ భూమిలో అడుగు పెట్టొద్దు. అయ్యా జాగీరా ఇదేమన్నా? స్వేచ్ఛ స్వతంత్రాలు కలిగినటువంటి దేశం భారతదేశం అండి. నువ్వు ఎట్లా కంట్రోల్ చేస్తావు? ఏం జరిగింది అక్కడ హెచ్సీలో అట్లా కంట్రోల్ చేసి ఈరోజు ఏం జరిగింది? అంటే ఇంకోటి అంటే రాకేష్ గారు, ఇప్పుడు జింకల వీడియోలు అవన్నీ ఎక్కడో జరిగినాయి, పాత అయ్యండి, రకరకాల ఇప్పుడు మళ్ళీ ఒక ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలని స్వయంగా అక్కడ సమ్ స్టూడెంట్ లీడర్ అనుకుంటా ఆయన మాట్లాడినటువంటి మాటలు, యూనివర్సిటీలో జరిగినటువంటి అని, తర్వాత హాస్పిటల్ వెళ్ళి కూడా ఇట్లా సమ్ హిందూ పేపర్ ఇట్లా పెట్టి, అంటే ఇవాళ డేట్ తోటి పెట్టి చాలామంది నమ్మట్లేదు, అంటే పాత వీడియోలు అని చెప్పడం అన్నమాట. ఒకసారి అది చూడండి, అది ప్లే చేయండి.
రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో 400 ఎకరాలలో యూనివర్సిటీలలో ఎలాంటి వన్యప్రాణులు లేవని చెప్పేసి దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ డీర్ అనేది కుక్కలు అటాక్ చేయడం వల్ల నేలమట్టం అవ్వడం జరిగింది. చూడండి, యూనివర్సిటీ టీం కూడా, యూనివర్సిటీ సెక్యూరిటీ కూడా దీన్ని రెస్క్యూ చేస్తున్నారు. మనం చూసుకున్నట్టయితే 400 ఎకరాలు ఏదైతే ఉన్నాయో బుల్డోజ్ చేయడం కారణం వల్ల డీర్లు అనేది చనిపోవడం జరుగుతుంది క్యాంపస్లో. ఆ 400 ఎకరాల్లో ఉండాల్సిన డీర్స్ స్టూడెంట్స్ ఉన్న ప్లేస్లోకి రావడం వల్ల క్యాంపస్లో ఉన్న డాగ్స్ వాటిని అటాక్ చేస్తున్నాయి. దానివల్ల ఈ నేలమట్టం అవ్వడం జరిగింది. మనం కొంచెం దగ్గరగా చూసుకుంటే చూడండి, ఇది మొత్తం డాగ్స్ వల్ల అటాక్ చేయడం జరిగింది. ఇక్కడ బ్లడ్ కూడా బ్లీడ్ అవుతుంది. యూనివర్సిటీ సెక్యూరిటీ కూడా దీన్ని సో అది స్వయంగా హెచ్సియు భూముల్లో గాయపడేటువంటి జింక గురించి చెప్తున్నారు. కంక్లూడింగ్ రాకేష్ రెడ్డి గారు, వన్ వర్డ్ కంక్లూడ్ చేయండి. ధర్మో రక్షిత రక్షిత. ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనని రక్షిస్తుంది. కానీ ఈరోజు ధర్మాన్ని నాశనం చేసేటువంటి ఒక ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు, ప్రకృతిని నాశనం చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తప్పకుండా అదే మిమ్మల్ని కబలించేటువంటి రోజు వస్తుందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తాం. ఇక హెచ్సియు భూములపైన ప్రభుత్వం కన్ను వేసింది. సో సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్ కావడంతో, తీవ్ర వ్యతిరేకత రావడంతో సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్తో ప్రస్తుతానికి తాత్కాలికంగా ఆగినా కూడా ఏకంగా ఇక్కడి నుంచి హెచ్సియుకే, ఆ ఉనికికే ప్రమాదం తలపెట్టింది ప్రభుత్వం అనే అనుమానాలు చాలా బలంగా వినిపిస్తున్నాయి. సో దానికి ఆధారంగా, దానికి బలాన్ని చేకూర్చే విధంగా ప్రభుత్వ అనుకూల మీడియాలో వచ్చినటువంటి వార్తలు కూడా మనం చూస్తున్నాయి. సర్వత్రా విద్యార్థులు కావచ్చు, మేధావులు కావచ్చు ఈ ఆలోచనల్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఏనుగుల రాకేష్ రెడ్డి గారు. సో ఇది వాళ్ళ బరాబర్ అడుగుదంలో ప్రత్యేక చర్చ. చూస్తూనే ఉండండి టీ న్యూస్.